మానసా, నిన్నెంత నమ్మితే మానసా, నువ్వు అంత యూతో ముద్దులు పెట్టుకుంటా ఉంటే దాన్ని చూసుకోలేక తట్టుకోలేక నేను ఎంత నరకం భరించానో నాకే తెలుసు మానసా. వాడు పెట్టే ముద్దులే నాకు కొనుక్కున్నా లే, ఎప్పుడైనా అదే గుర్తొస్తుంది మానసా. నిన్ను చంపకూడదునే నా మనసంతా అనింది మానసా. అది ఏమో నేను ఎందుకు అలా ప్రవర్తించానో నాకే తెలియదు మానసా. నేను ఎంతగా చూస్తున్నాను మానసా, నువ్వు నన్ను నమ్మట్లేదే. నేను ఏం తప్పు చేశాను మానసా, చెప్పు మానసా. ఎంతగా లవ్ చేసుకున్నావు మానసా, నువ్వు చేయని పనికి నేను తట్టుకోలేను మానసా. దీన్ని చూసి చంపుతా ఉంటే కస అని చంపుతా ఉంటే నా పగింగా చల్లలేదు మానసా. మంచితనం చూసినారు అందులో, ఇంకా చెడ్డతనం చూపిస్తా మానసా, చూపిస్తా. నేను చంపినానని చెప్పి ఈ ఊర్లో ఎవరికి కూడా తెలదు. వాడు అంతగా లవ్ చేసినాడే, వాడెందుకు చంపుతాడని చెప్పి అందరూ, వాడే అంత బాధపడుతుంటాడని చెప్పి అందరూ అట్లా ఆలోచిస్తారు. కానీ నేనే చంపానని చెప్పి ఎవరు ఆలోచించారు మానసా. ఆ నింద వేరే వాడి మీద పడుతుంది, వాడు పడతాడు బాధలో. నేను చేసే పని చేస్తానే ఉంటాను మానసా. నేను నిద్రపోను మానసా, నేను నిద్రపోను మానసా. ఇంక నేను చంపే సంపుడు ఎట్లుంటుందంటే సైకో కానికంటే ఇదిగా చంపుతాను మానసా. నీ మీద ఎవరికన్నా కన్ను పడిందా వాడిని చంపే వరకు నేను నిద్రపోను మానసా. నువ్వైనా ఉండల్లా, నిన్ను చంపేసిందా మానసా. ఈ ప్రపంచం నుంచి నేను దూరం చేసేయండా మానసా. నిన్నే ఎంతగా లవ్ చేశాను మానసా, నా కడుపు ఎంత గాలింది మానసా. నేను చంపానంటే అప్పటికి అర్థం చేసుకో. నేను నీకేం మోసం చేశాను మానసా. ప్రతి ఒక్కటి బాగా చూసుకున్నాను కదా మానసా. నీకోసము ఏమి కావాలో అన్నీ తెచ్చాను. అన్నీ చేయనా కూడా మంచోళ్ళకి ఎప్పుడు కానీ ప్రేమ అనేది దక్కదు మానసా. వాడుకొని వదిలేస్తారు చూడి, డబ్బులు పెరుక్కొని మూడిసి అంతా ఇచ్చేస్తారు చూడి, వాళ్ళే గొప్ప మానసా. నాలాంటి సిన్సియర్గా చేసేవాడు ఈ ప్రపంచంలో ఎవడు బతకలేడు మానసా. చూపిస్తా ఈ మంచిగాండ్ల ఉగ్గు రూపం ఎట్లున్నదో చూపిస్తా మానసా, చూపిస్తా. నాలో ఉండే ముగరాజును చూపిస్తా. రేయ్ ముద్దులు పెట్టినోడా, నిన్నైతే వదలరా. వాడు ఎవడో తెలియలేదు మానసా, నేను చూడలేదు. వాడిని చంపే వరకు నేను నిద్రపోను మానసా. వాడి వాయిస్ ఊర్లే పోతా, ఎవడు అందరిని మాట్లాడిస్తా. ఎవడైనా ఆ వాయిస్ కన్నా నాకు కానీ సింక్ అయింది తెలిసిందే, నడి రోడ్లోనే వాని తలకాయ తీసుకొని చేస్తా మానసా, తీసుకొని వచ్చేస్తాను. నాలో మంచితనాన్ని చూసినావు, చెడ్డతనాన్ని నేను ఎక్కడన్నా ఉండి గమనిస్తా ఉండి మానసా. నీ మంచిగాంట్లో మంచితనం చూసినావు కదా, చూపిస్తాడు. ఏమన్నా కూడా అనిపించుకుంటా ఉంటే ఆడబెట్టిన ఏమనుకోకూడదు. మా అక్క కంటే, మా అమ్మ కంటే, మా చెల్లుల కంటే బాగా చూసుకుంటా ఉండి కదా మానసా. మా అమ్మకి, మా చెల్లులకి, మా అక్కకి కూడా నేను ఎప్పుడు కానీ కమ్మలు ఇలాంటివి ఏమీ తెచ్చింది కాదు మానసా. నీకోసం తెస్తే ఇప్పుడు తీసుకుంటాను అంటావు, రేపు తీసుకుంటాను అంటావు, కానీ తీసుకోలేదు కదా మానసా. నువ్వు చెప్పేయాలి కదా మానసా, నాకు వద్దురా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు మాట చెప్పే మానసా. నేను అదే అడిగాను కదా నిన్నే. ఇష్టం ఉంటే ఇష్టం ఉంది అని చెప్పు, ఇష్టం లేకుంటే ఇష్టం లేదు అని చెప్పి నేను వదిలేసి మర్చిపోతా అంటే కూడా, ఇష్టం లేకుంటే నీతో నేను ఫోన్ మాట్లాడతానా, ఇష్టం లేకుంటే నేను నీతో మాట్లాడతానని చెప్పి నన్ను మురిపిచ్చేసి సాయకున్నా బతకున్నా చేయను కదా మానసా. మానసా, నేను పడుతున్న నరకం నా పగోని కూడా రాకూడదు మానసా. నిన్ను చంపుతా ఉంటే నాకు కొంచెం బాధ అయింది మానసా. నా చేతుల వారి అన్నీ తెచ్చిస్తే అన్నీ చేసి, కానీ నేను ఎందుకు చంపుతున్నానో కూడా నాకే అర్థం కాలేదు మానసా. నేను చంపేటప్పుడు నాకు కొంచెం బాధ అయింది మానసా. అయినా నా పగ చల్లారాలంటే నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేను భరించలేను మానసా. ఏదైనా కానీ ఈ కాలం వాడుకొని వదిలేవానికే మానసా, వాడుకొని వదిలేవానికి ఈ కాలము. డబ్బులు పెరుక్కొని బంగారం పెట్టుకొని వాడుకొని వదిలేసి కడుపు చేసి వదిలేస్తారు చూడి, అలాంటి వాళ్ళే మానసా ఈ ప్రపంచంలో బతుకుతూ ఉండే చాలా మంది. నేను అడిగాను కదా నిన్ను ముందుగానే, ఏయ్ మానసా,
నీకు నా మీద ఇష్టం లేకుంటే చెప్పే మానసా, నేను నిన్ను వదిలేస్తాను, నేను ఎప్పటికీ నీకు ఫోన్ చేయను, నీతో నేను మాట్లాడను కూడా చెప్పాను కదా. నేను ఇష్టం లేకుంటే ఎందుకు మాట్లాడతాను అని చెప్పి నాకు అట్లా నాకుగా చెప్పి నన్ను ఎక్కడా లేకుండా నాకు వేరే అమ్మాయిని చూసినా కూడా నువ్వే గుర్తొస్తున్నావు మానసా. నేనేం చేయదు మానస, ఇప్పుడే చెప్పు, ఏం చేయదు చెప్పు. నువ్వైతే వానితోనా ఈయనతోనా తిరుగుతూ ఉండవు, నేను అట్లా తిరిగేదానికి కాదే. నా ప్రపంచమే. నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే నా మానస అని తప్పించి నేను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, నేను ఫిక్స్ అయిపోయినా మానస. నేను మా ఇంట్లో కూడా చెప్పేయండి మానస, నేను చేసుకుంటే మానస అనే పెళ్లి చేసుకుంటాను, నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేయండి మానస. వాళ్ళు కూడా నాకు అడ్డం చెప్పుకున్నా, సరేరా నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పారు మానస మా ఇంట్లో వాళ్ళు. మా ఇంట్లో వాళ్ళకి నాకు తెలిసింది ఏంటే ఇది, ఏమిరా నీకు నేను అప్పుడేనే చెప్పాను కదరా, ఎవరినంటే వాళ్ళు నమ్మకూడదురా ఈ కాలము. 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు వేరే వంద తప్పు చేస్తూ ఉంటే నువ్వు ఎట్లరా చూసుకుంటావు, మేము ఎట్లరా చూసుకుంటే దానికి అవుతుందిరా అని చెప్పి వాళ్ళు ముందుగానే చెప్పారు మానస. నేనే వినలేదు మానస, నాకు దేవుడు ఒక సంకేతం ఇచ్చినాలే మానస. రే ఇట్లుందిరే నీ మానస, నువ్వు తప్పుకోరా అని చెప్పినట్టుంది మానస. కానీ నిన్ను తప్పించిన నా మనసులో నీకు తప్పించి వేరే వాళ్ళకి స్థానమే లేదు మానస. నువ్వు అలా అనుకొని ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉండేది మానస. మానస నా ఫ్రెండ్స్ కూడా తెలుదు మానస నేను చంపినాను. ఎంత బాగా ఎవరికి డౌట్ రాకుండా నేను కాల్చిన ఎట్లా వచ్చి నేను ఏడుస్తూ ఉంటే, వాళ్ళని ఓదారుస్తూ ఉంటే నాకు కొంచెం బాధ, నాకు కొంచెం సంతోషంగా ఉంటే దాన్ని వర్ణించుకోలేను మానస. రారా వారంలో వాళ్ళు నాకు చెప్పేది పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తారా వాడిని అంటే, నన్ను వాడు ముక్కలు ముక్కలుగా నరకుతాడా. నా ఫ్రెండ్స్ అడ్డం వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా కూడా ఈ విషయంలో ఎవరినైనా ముక్కలు ముక్కలుగా చంపే వరకు ఈ మంచిగా నిద్రపోడు. రే నా మానసాన్ని ఎవర్రా చంపింది తెలుస్తా అన్నది, ఒకటే వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తా.